బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రాజులు పోయినా రాజ్యాలు పోయినా కొందరింకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు కడుపు నిండా విషమే పెట్టుకున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకుందని ఆరోపించారు సీఎం. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి అప్పులిచ్చి వెళ్లిపోయారని విమర్శలు చేశారు సీఎం రేవంత్. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు, ఓ 10 ఏళ్ళు ఉద్యమం చేసినామని చెప్పుకునే వాళ్ళు వ్యవహరించే తీరు, మాట్లాడే పద్ధతి ఇది సరైనదేనా? తమరొకసారి ఆలోచన చేయమని అందరికీ సూచన చేయండి అధ్యక్ష. ఈరోజు మనం ఆలోచన చేయకుండా, మనం నిర్ణయాలు చేయకుండా, రాబోయే సునామీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు చేసుకోకపోతే, గత చరిత్రలో ఉన్న అనుభవాలను మనం బేరీజు వేసుకొని భవిష్యత్ ప్రణాళికలకు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే ఈ జాతి, ఈ దేశం మనల్ని క్షమిస్తుందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా. ఇద్దరు బావమరుదులు ఉన్నారు అధ్యక్ష. బావ కొంచెం హుషారు, బావమరుది కొంచెం మన ఊర్లలో ఎడ్డోడు అంటారు చూడు, అట్లా అన్నమాట. ఇద్దరు కలిసి అడిగిపోయారు ఇలా విహారయాత్రకు పోదామని. ఆడ పులి తన పాటికి తను నీళ్లు తాగుతూ ఉంది. బావ తెలివికల్లోడు కదా, రాయి తీసుకొని కొట్టిండు. కొట్టి రాయి కొట్టినోడు సెట్ ఎక్కిండు పులి వస్తుందని. బామారిది నేను కొట్టలే కదా నన్నేమంటుంది, కొట్టినోడు సెట్ ఎక్కిండు వాడినే కరుస్తుంది అనుకోండు. కానీ పులి వచ్చి బామారిదిని తినేసింది అధ్యక్ష. ఈ రకమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అందుకే బామారిది బావని నమ్మిండు అనుకో, పులి తింటుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి పరిస్థితిని కొంత అర్థం చేసుకుంటే బెటర్ అధ్యక్ష. ఎక్కడ వీళ్ళకి నిజాయితీ ఉందని నేను అడుగుతున్నా అధ్యక్ష. కడుపు నిండా విషమే అధ్యక్ష. మూసీలున్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో విషం అంతకంటే ఎక్కువ ఉంది అధ్యక్ష. ఏ విధంగా వీళ్ళు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారు అధ్యక్ష? సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు చెప్పింది మర్చిపోయినరా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడింది ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, మేము చట్టం తెచ్చినాం, నిర్దాక్ష్యంగా కూలగొడతాం, ఈ చట్టంలో ఎవరికి నోటీస్ కూడా ఇచ్చేది లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును తెగ నమ్ముకున్నారు, పల్లి బఠానీలకు అమ్ముకున్నారు. మళ్ళీ ఉల్టా దబాయింపు. డెఫినెట్గా అక్కడికే వస్తారు. క్యాన్సిల్ చేసినగా లోపల కూడా వేస్తాం, అదేం పెద్ద విషయం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు ఎందుకులే కానీ, ఇప్పుడు ఎందుకు అది కూడా చెప్తా. ఇవాళ మేము దేశ స్థాయిలో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తెగ నమ్ముకుంటుంటే, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మెట్రోని స్వాధీనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసము రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈరోజు మెట్రోని విస్తరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మేము ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకోలేదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకంటే అమ్ముకోలేదు. ఇక ఓ నాన్న నువ్వు ఎంత గొప్ప నాన్న అంటే, మీ నాన్న నీకు ఫామ్ హౌస్లు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, ఫామ్ హౌస్లు ఇచ్చిండు, నీకు గొప్ప నాన్ననే. కానీ మాకందరికి ఏమి ఇచ్చిండే? షిప్ ఇచ్చిపోయిండు. అదే కదా మా బాధ అంతా. 8,11,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిపోయిండు, నిరుద్యోగ సమస్య ఇచ్చిపోయిండు. తెలంగాణ మా దయతోనే వచ్చింది. అదే పెద్ద మనిషి నిలబడి చెప్పిండు అధ్యక్ష, నేను చెప్పలే. అదే పెద్ద మనిషి నిలబడ్డప్పుడు సోనియమ్మ దయతోటి సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడుండి నేను ఒప్పుకోకపోతే నేను మనిషినే కాదని ఆ పెద్ద మనిషి నిలబడి చెప్పిండు. మెక్సికోలో ఈ మధ్యనే పేపర్లో చదివిన, డ్రగ్ మాఫియా డాన్, డ్రగ్ కింగ్ పిన్ని 1000 మంది పోలీసులు పోయి కాల్చి చంపేశారు. వీళ్ళేమో గాయనని పిలిచమంటారు, నేనేమో మెస్సీని పిలిచిన. ఇక గది మా ఇద్దరుకున్న పంచాయతీ, వేరే ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ లోకల్ ప్లేయర్స్ నిన్న మన దొరికిరు కదా అధ్యక్ష, కింగ్ పిన్ లోకల్ ప్లేయర్స్. నేనేమో మా పిల్లలు, నేనే కాదు మా పిల్లల్ని, నా మనవన్ని, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళ పిల్లలు అందరినీ గ్రౌండ్లో తీసుకెళ్ళి క్రీడాకారులుగా మేము మారుతామంటే, మీ మనవన్ని తీసుకెళ్తావా, ఆయన కొడుకుని తీసుకెళ్తావా, ఈయనని తీసుకెళ్తావా అని. అరే మీ పిల్లలు మీరు పబ్బులకు గబ్బులకు పంపిస్తా అంటే మీ ఇష్టం అది. మా పిల్లల్ని క్రీడా మైదానంలోకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాళ్ళు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో
నేను చెప్తా